తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్కి చెందిన టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 108 స్థానాలను టీవీకే కైవసం చేసుకుంది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మాత్రం 118 మంది ఎమ్మెల్యేల బలం కావాలి. అంటే మరో 10 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటులో విజయ్తో కలిసొచ్చేది ఎవరనేది ఉత్కంఠ రేపుతోంది. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటులో టీవీకే పార్టీకి కాంగ్రెస్, పీఎంకే, డిఎండీకే, లెఫ్ట్ పార్టీలు మద్దతిచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్, డిఎండీకే, లెఫ్ట్ పార్టీలు డిఎంకే కూటమిలో ఉండగా అన్బుమణి రామదాస్ నేతృత్వంలోని పీఎంకే మాత్రం ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంది. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో కలిసి రావాలని కాంగ్రెస్కు విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు టీవీకే నుంచి కాంగ్రెస్కు ఆహ్వానం అందినప్పటికీ ఇండియా కూటమి పక్షమైన డిఎంకేతో కలిసి వెళ్లేందుకు హస్తం పార్టీ అధిష్టానం మొగ్గు చూపింది. ప్రస్తుత ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్కు 5 సీట్లు, పీఎంకేకు 5, లెఫ్ట్ పార్టీలకు చెరో 2 సీట్లు దక్కాయి. 10 మంది ఎమ్మెల్యేలు మద్దతిస్తే విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది. అయితే చిన్న చిన్న పార్టీలను కలుపుకొని వెళ్లే బదులు సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే అన్నా డిఎంకేతో కలిసి వెళ్లే అంశాన్ని తోసిపుచ్చలేమని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. కానీ అన్నా డిఎంకే మాత్రం ప్రభుత్వ ఏర్పాటుకు నో చెబుతోంది. దీంతో విజయ్తో కలిసేది ఎవరన్నది ఉత్కంఠగా మారింది.